హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా పన్నుమిర్చి టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 1/2 కిలో వరకు టమాటాలని తీసుకున్నాను. అలాగే 1/4 కిలో వరకు పన్నుమిర్చిని తీసుకున్నాను. ఇక్కడ టమాటాలని అలాగే పన్నుమిర్చిని నీట్గా క్లీన్ చేసి ఎక్కడ కూడా తడి లేకుండా పూర్తిగా తుడిచి తీసుకోవాలి. అలాగే తుడిచిన తర్వాత కూడా ఒక 1 అవర్ పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. తడి ఎక్కడ ఉండకూడదండి, అప్పుడే పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసాను. పండు మిరపకాయలని ఇలా నూనెలో కాస్త వేగనివ్వాలి. ఇక్కడ నేను 1/2 కిలో వరకు పండు మిరపకాయలని తీసుకున్నాను కదా, 1/2 కిలో వరకు టమాటాలు తీసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా తీసుకుంటున్నాను కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. మిరపకాయల్లో ఉండే కారం బట్టి కొంచెం టమాటాలు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా పండు మిరపకాయలని ఇలా కాస్త వేయించుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే పాత్రలోకి ముందుగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకున్న టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేశాను. వీటిలోకే ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని నెక్స్ట్ తగినంత చింతపండుని వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేశాను. ఇలా వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా ముక్కల్ని చాలా మెత్తగా ఉడికించాలి. ఈ టమాటో పండుమిర్చి చట్నీ కనీసం వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ అంతా కూడా కలుపుకుంటూ టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించాలి. ఇక్కడ చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మరికొద్దిసేపు ఉడికిస్తున్నాను. 1/2 కిలో పండుమిరపకాయలకి 1/2 కిలో టమాటాలని తీసుకున్నాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను. ఇలా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ముందుగా పండుమిరపకాయలని మిక్సీ జార్లో వేశాను. అలాగే ఒక గుప్పెడి వరకు అల్లంని పొట్టు తీసి తడి లేకుండా తుడిచి వేయాలి. అలాగే ఒక గుప్పెడి వరకు వెల్లుల్లి రెబ్బలని 1/2 కప్పు వరకు ఉప్పును కూడా వేశాను. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా కూడా కాకుండా కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి. రోట్లో నూరుకుంటే ఇంకా రుచిగా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు పచ్చడి అంతటికి కూడా ఒకేసారి పోపు పెడుతున్నాను. ఒకవేళ అలా ఇష్టం లేదు అనుకుంటే కొంచెం పచ్చడిని పక్కకు తీసి మిగతా పచ్చడికి పోపు పెట్టుకోవచ్చు. లాస్ట్లో మెంతి పొడి కూడా వేశాను. మెంతి పొడి ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. ఇలా అంతా కూడా ఒకసారి కలిపేశాను. ఇప్పుడు పోపు పెట్టడం కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి తగినంత నూనె వేసి నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు వేశాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఇలా వేసేసి పోపు అంతటినీ కూడా చక్కగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగు కూడా వేసేసి మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చడి కూడా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి. ముందు చూస్తే నూనె కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ కలిపే కొద్దీ చక్కగా సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన టమాటో పండుమిర్చి చట్నీ కనీసం వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ టమాటో పండుమిర్చి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం చట్నీ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకే కాదండి, దోశల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా, ఎక్కువ టైం ఏమీ పట్టకుండా చాలా తక్కువ టైంలో టేస్టీగా టమాటో పండుమిర్చి చట్నీ ప్రిపేర్ అయింది. అప్పటికప్పుడు ఒక వారం 10 రోజుల కోసం ప్రిపేర్ చేయాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.